కొన్నిసార్లు దేవుడు మన విశ్వాసాన్ని, మన ప్రేమను పరీక్షించబడడానికి అట్లా అనుమతిస్తాడు. సో దట్ వి బికమ్ స్ట్రాంగర్ అండ్ బ్రైటర్ ఇన్ అవర్ ఫెయిత్. హల్లెలూయా. విశ్వాసం ఇంకా స్థిరపడాలని దేవుడు మనల్ని కొన్ని పరిస్థితులు గుండా అలౌ చేస్తాడు. ఎందుకంటే మన శక్తి మీద మనం ఆధారపడకుండా ఆయన శక్తి మీద మనం ఆధారపడేటట్లు చేయడానికి. హల్లెలూయా. నేను పడనని అనుకుంటే అదే నీలో ఒక ఆత్మీయ గర్వంగా నిన్ను పడద్రోస్తుంది. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ప్రేమించాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే, దేవుని ప్రేమించే వ్యక్తులమైతే దేవుని బాధపరిచే ఏ పని కూడా మనము చేయం. దేవుని నిజంగా ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞలన్నిటిని మనము గైకుంటాం. దేవుని నిజంగా ప్రేమించే వారమైతే దేవుని అన్ని విషయాల్లో గణపరుస్తాం. దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తులమైతే దేవుని అన్ని విషయాల్లో ముందు పెడతాం. అందుకని లవ్ ఇస్ ద ఫౌండేషన్. ప్రేమ అనేది ఒక పునాది లాంటిది. ఈ ప్రేమ స్థిరంగా ఉంటే, దేవుని పట్ల మన ప్రేమ అనేది స్థిరంగా ఉంటే, మిగతావన్నీ ఆర్డర్లో పడిపోతాయి.